డాగ్స్ లవర్స్, డాగ్స్ పేరెంట్స్‌కి నమస్తే. రోజులు బట్టి వీడియోలు పెడుతున్నాం. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలా వీడియోలు చేసి ఇక్కడ ఆసరా ఫౌండేషన్ ద్వారా డాగ్స్ అడాప్షన్‌కి తీసుకునే వారికి, ఇచ్చేవారికి ఇక్కడ నుంచి మనం అయితే మెసేజ్ ఇస్తున్నాం. రిక్వెస్ట్ నాది, యూట్యూబ్ ఛానల్‌లో ఫిబ్రవరి వరకే ఉందంట ఇది మోనిటైజేషన్ అయ్యేది. ఆ తర్వాత చాలా కఠినతరం చేశారంట. మీరు ప్రతి ఒక్కళ్ళ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయటం, కొంచెం ఎక్కువసేపు వీడియో చూడటం, లేదంటే చూడకపోతే మీరు ఆన్ చేసి పక్కకు పెట్టడం, ఇలాంటివి నా గురించి నేను ఈ విధంగా వీడియోలు చేస్తాను కాబట్టి ఎంతో కొంత మీకు యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది ఒక్క రిక్వెస్ట్ నా తరపు నుంచి మీకు నేను చెప్పగలుగుతున్నా. పెట్టే ప్రతి వీడియోకి, ప్రతి పోస్ట్కి చాలా ఆదరణ అయితే వస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి చాలామంది చాలా దూరంకి వెళ్ళి వస్తున్నారు. ఇక్కడ ఎవరికి కావాల్సిన డాగ్ వాళ్ళు ఒక గంట సేపు వెయిట్ చేసి అయితే తీసుకొని పోతున్నారు. ఈ వారం అయితే చాలామందికి తీసుకున్నారు. ఇంట్లో డాగ్స్ పెంచుకునేవి ఇవి మొత్తం. ఇక్కడ పొద్దున్నే వాకింగ్ అని తీసుకొని వస్తుంటారు. ఇక్కడ ఒక గంట 2 గంటలు అట్లా వాకింగ్ అలా చేసి తిప్పుకొని తీసుకొని పోతుంటారు ప్రతి సండే. గౌరీవందన్ గారు చెప్పేది ఏంటంటే ఇవి పెంచుకుంటే మీకు చాలా ఖర్చు అవుతాయి, అదే ఇండియన్ డాగ్స్ అయితే ఖర్చు ఉండదు అని చెబుతున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఉన్న వాళ్ళకైతే ఓకే, మనం సరదా కోసం తెచ్చుకొని ఇప్పుడు రోడ్డు మీద ఎన్ని డాగ్స్ పెడుతున్నారో చూస్తున్నారు కదా. అప్పుడు మనం ఇచ్చే అడాప్షన్ ఇచ్చే సగం డాగ్స్ ఇవే ఉన్నాయి దీంట్లోనే. ఈరోజు మొత్తం ఒక 3-4 డాగ్సే ఉంటాయి దీంట్లో. మేము ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ. ఈ మొత్తం ఇండియన్ డాగ్స్ ఇవి. పిల్లలు రోడ్డు మీద ఉంటే ఈ అన్న ఏదో బాక్స్లో తీసుకొని వచ్చిండు ఇక్కడ ఇద్దామని చెప్పి. అంటే ఒకటి చెవు చాలా బాగాలేదు. హరివందన గారు ఎవరికో ఫోన్ చేశారు వాటి గురించి ట్రీట్మెంట్ కోసం. పక్కన టోపీ పెట్టుకున్న రాయలసీమ నుంచి వచ్చినట్ట మన ఫాలోవర్స్. ఈ మొత్తం చూడండి ఎంత బాగున్నాయి. ఈ మొత్తం లైన్లో పెట్టిన మొత్తం ఈ ఇండియన్ డాగ్స్ చాలామంది ఈ వారం అయితే తీసుకున్నారు. ఇట్లో ఇది పెద్ద డాగ్స్ ఇది కూడా తీసుకున్నారు మన ఫాలోవర్సే. పిల్లల నుంచి వచ్చారు అన్న, పిల్లల నుంచి వచ్చిండు ఒక అన్న కూడా బ్రీడ్ డాగ్సే తీసుకుండు. ఇట్లా చాలామంది ఇట్లా రోడ్డు మీద వదిలేసేవాళ్ళు కానీ, అడాప్షన్కి ఇద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో ఇబ్బంది అయిన వాళ్ళు కానీ రకరకాలుగా మొత్తం 6 ఉండే 6 తీసేసుకున్నారు. ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా తీసేసుకున్నారు. బాగుండే చిన్నవి చాలా క్యూట్గా. ఈ వారం 23/8/2026 రోజున నాకు ఒక 20 అయితే అడాప్ట్ అయినట్టున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోలు మానిటైజేషన్ అయ్యే వరకు ఫుల్గా చూస్తారని చెప్పి, మానిటైజ్ అయిన తర్వాత మీరు అంత ఇంట్రెస్ట్ చూడకపోయినా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు నుండి ఆయన కూడా ఈ డాగ్స్ ఇచ్చారు. ఇది కూడా అడాప్ట్ అయిపోయింది. లాస్ట్కి మన ఫాలోవర్స్ ఉంటే ఆయన వచ్చి తీసుకున్నారు. బోయినపల్లిలో ఉంటారు. ఇంకా వచ్చే వారం కూడా చాలా వస్తాయి. అయితే చాలా తెచ్చారు. చాలా వారికి తమ్ముడు మన ఫాలోవర్స్ రాత్రి మన వీడియోలు చూస్తుంటారు. చూసేటప్పుడు వాళ్ళ నాన్న రేపొద్దున్నే మన డాగ్ని తీసుకుపోయి అక్కడ చెబుతారా అన్నంట. తమ్ముళ్ళు వేసేటప్పుడు పొద్దున డాగ్స్ లేదంట ఇంట్లో, వాకింగ్కో దేనికో తీసుకుపోయి ఉంటాడు. ఇక్కడికే తెచ్చి అడాప్షన్కి ఇచ్చి ఉంటాడు అని చెప్పి కుర్రోడు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండు. ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతుండు, అన్న మా డాడీ ఏమైనా వచ్చిండా, ఇలాంటి డాగ్స్ కనపడదా అని అన్ని వివరంగా అడుగుతుండు. ఏంటని అడిగితే ఫాలోవర్స్ అన్న నేను పొద్దున్న లేచి చూసేటప్పటికల్లా నా డాగ్స్ లేదు, మా డాడీ లేడు, రాత్రి ఎట్లా అని చెప్పి అని అంటావు. నాకు చాలా నవ్వు వచ్చింది. బేసిక్స్ వ్యాక్సినేషన్ అయితే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఎటువంటి పైసలు తీసుకోవట్లా, ఫ్రీగా ఇస్తున్నారు. ఇలా ఈ విధంగా మొత్తం వీడియో తీయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి సండే ఇట్లాంటి వీడియోలు 1-2 తీసి పెడుతుంటా. అంటే వారానికి 1-2 ఉంటాయి కాబట్టి లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నా. మొత్తం ఇక్కడ జరిగే మొత్తం వీడియో తీయడం అయితే జరిగింది. మైకులు, కొన్ని కెమెరాలు ఇలాంటివి లేవు. రానున్న రోజుల్లో కొద్దిగా సమకూర్చుకుంటా. దీనివల్ల ఏమన్నా ఉపయోగపడితే మోనిటైజేషన్ అయితే కొంచెం రావడానికి పోవడానికి పెట్రోల్ ఖర్చులను వస్తాయని ఆశతో ఇలా అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి మనం సర్వీస్ చేసే ఫ్రీగా వాలంటీర్గా వచ్చి మనం వాళ్ళ సర్వీస్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర ఎటువంటి వాళ్ళు ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లా, నాకు ఎవరో ₹1 ఇట్లేదు. మీకోసం, మీ ఆశీస్సుల కోసం, మీరు ఇష్టపడే లైకులు, షేర్లు ఇలాంటి కోసం ఇష్టపడి నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. మరొక టైం ఇప్పుడు 10:30 వస్తుంది. అయినా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఈసారి కూడా లాస్ట్కి 2 వారాలు 3 వారాలు వచ్చారు. ఈసారి కూడా దొరికిపోయింది. మనకి ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ అయితే చూడొచ్చు. ఇన్స్టాలో ఏంటంటే లెంత్ తక్కువ ఉండదు కాబట్టి కొంచెం కట్ చేసి స్పీడ్ మోషన్ పెట్టి అలాంటివి పెట్టాల్సి వస్తుంది. అదే యూట్యూబ్లో అయితే అట్లా ఏముండదు. డైరెక్ట్గా మనం ఇలా స్లోగా ఉండేదే ఎట్లా ఉందో యథావిధిగా వీడియో పెట్టడం అయితే జరిగింది. కొంత సగమే చెప్పాల్సి వస్తుంది. ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ కొంత మెసేజ్లు అనేవి కొద్దిగా అక్కడక్కడ కట్ అవుతుంది. వాయిస్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇదైతే మొత్తం లెంతింగ్గా ఉంటుంది కాబట్టి ఎంత చెప్పి మాట్లాడినా ఏం కాదు. ఎట్లయినా క్లియర్గా మీరు చూడటానికి కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఎలాంటి ఆడుకునేవి డాగ్స్ ఇలాంటివి కూడా వీటి యాక్టివిటీస్ కూడా మన వీడియోస్ పెడుతుంటాం. మొత్తం మీరు చూడొచ్చు.
ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు చాలామంది ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు వచ్చారు చూసారా, వీళ్ళు ఫ్యామిలీస్ తీసుకొని పిల్లల్ని ఇట్లా తీసుకొని పొద్దునే ఇలా కూడా చాలామంది వస్తున్నారు చూడటానికి. పిల్లలతో ఆడిచ్చి ఒక గంట సేపు ఇట్లా అన్నీ చూపించి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. డాగ్ పేరెంట్స్, డాగ్స్ లవర్స్ ఇలాంటి వాళ్ళు చాలా ఇష్టపడే వాళ్ళు చాలామంది అయితే చాలామంది వస్తున్నారు చూడటానికి. ఇట్లా ఒకటనే కాదు, మన అడాప్షన్ సెంటర్ చూసి ఇటంతా ఇవి కూడా చూసి వెళ్తున్నారు. ఫ్యామిలీని పిల్లల్ని ఇలా తీసుకొని వచ్చి చూసారప్పుడు వీళ్ళు కూడా ఇలా బాబుని తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇట్లా చాలామంది పొద్దుపూట వీళ్ళు ఒక్కళ్ళనే కాదు చాలామంది వస్తున్నారు. పోయిన వారం పెట్టినాం, దీని దగ్గర 1,00,000 మంది చూసినట్టున్నారు. దీని పేరు అయ్యి మొత్తం క్లియర్గా ఫుడ్ ఎంత ఇది ఏంటి అనేది కూడా చాలా ఇది పెట్టినాం. ఫ్రెండ్లీ డాగే చాలా బాగుంటున్నాయి. మామూలుగా వదులుతున్నారు, తిరుగుతున్నాయి అక్కడ వాకింగ్ ఇలా ఈ విధంగా. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఇన్స్టాలో యూట్యూబ్లో చూసినట్టయితే ఒక కామెంట్ అయితే పెట్టండి. దీంట్లో ఈ విధంగా ఉన్నాయి, దాంట్లో ఈ విధంగా ఉన్నాయని చెప్పి మీరు కామెంట్లు పెడితే ఆ రూపంగా నేను మార్చుకుంటూ ఉంటా వీడియోలు ఒక్కొక్కటి. ఫోన్ సరి క్లారిటీ రావట్లేదు. గోప్రో ఒకటి దగ్గర తీసుకున్నా, దానికి మైక్ కావాలంటే అడాప్టర్ కావాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం తీర్చుకుంటూ వస్తుంటా నేను రానున్న రోజుల్లో. ఇవి ఏమన్నా అయితే నాకు కొంచెం ఇంట్రెస్ట్గా చేద్దామనే ఆలోచనలో ఉన్నా. ఏమన్నా కొంత మనీ ఎర్న్ అయిద్దని కొద్దిగా ఆశ, అంతే, అంత మించి ఏం లేదు. ఇదే వీడియోలు ఒకళ్ళకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ విధంగానే మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేసి అడగటం జరుగుతుంది. ఆ సిటీలో జరిగే డాగ్స్ ఇలాంటి మూమెంట్స్ ఏ ఉన్నా కానీ మీకు వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది. మంది వేలు పెట్టుకొని రోడ్డు మీద ఒక 5 నెలలు 6 నెలలు పిల్లలు మోజు తీరే వరకు ఉంచుతున్నారు, రోడ్డు మీద వదిలిపెడుతున్నారు. డాగ్స్ కోసమే మనం ప్రయత్నం చేసి ఈ ఛానల్ అనే కానీ, అది యూట్యూబ్ కానీ, అది ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ నడిపించడం జరుగుతుంది. అలాంటి డాగ్స్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఆశ్రా ఫౌండేషన్ ద్వారా ఇంకొకరికి ఇచ్చేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. వీడియో అంటే ఎంతో కొంత ఉపయోగం ఉండాలని చెప్పి నేను ప్రతి క్షణం ఆలోచిస్తుంటా. మనం వీడియో పెడితే ఎవరికైనా కొంతమన్నా యూజ్ఫుల్ ఉండాలని చెప్పి ఆలోచనతోనే నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది. నాకు ఇంకో ఛానల్ అది కూడా ఉంది, అది సిటీకి సంబంధించింది, అది వేరే. ఇది ఈ ఛానల్ ఏమో ఈటీకి సంబంధించింది. ఈ మొత్తం మీరు క్లియర్గా దీంట్లో అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైన డౌట్ ఉండా కామెంట్ రూపంలో అడగవచ్చు. మీకు ఏదైనా డాగ్స్ ఏమైనా కావాలన్నా ఏమైనా ఉండాలా కామెంట్ రూపంలో చెప్పండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తున్నా, ఇన్స్టాలో ఇస్తున్నా, ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇస్తున్నా. ఇప్పుడు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రావచ్చు, వచ్చి తీసుకొని పోవచ్చు. అక్కడ ఎటువంటి పైసలు తీసుకోవట్లా, ఒక 1 సింగిల్ రూపీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. చాలామంది వాలంటరీగా వస్తున్నారు, చేస్తున్నారు, ఉంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు అక్కడ ఉంచవచ్చు. ఎవరు ఏమన్నారో హెల్ప్ చేద్దామంటే అక్కడ ఉంచని మీరు కూడా అంతా అబ్జర్వేషన్ చేసి ఉండొచ్చు. అక్కడ యూట్యూబ్లో ఈ వీడియో కొంచెం ప్రోత్సాహం అందిస్తే నేను కొంచెం ముందుకు పోతాను అనుకుంటున్నా. మీరు ఇలా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డాగ్స్ కావాలా ఏంటి అని చెప్పి నేను ప్రతిరోజు ప్రతి వారం ఈ డాగ్స్ ఏమేమి వస్తున్నాయో మొత్తం తీసి మీకైతే పెట్టడం జరిగింది యూట్యూబ్లో అయితే. ముందు వీడియోస్కి మామూలుగా వదిలేవాడిని, వాయిస్ ఏమీయకుండా ఇట్లా చెప్పకుండా మామూలుగా ఎట్టుంటే ఇదిగా అట్లా పెడుతుండేవాడిని. కానీ ఇది టైం లేదు కాబట్టి ఇలా కొంచెం మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి అడగటం జరుగుతుంది. అన్న లావుకుండా చూసారా, నేను మొత్తం 5 ఏమో తెచ్చింది. ఈ మొత్తం అన్నయ్య ఇంటి దగ్గర నుంచి మొత్తం ఇవి కూడా వెళ్ళిపోయినాయి. మొత్తం ఒకటో ఏదో ఉన్నట్టు అనిపించింది నాకు లాస్ట్కి. చాలా అంటే చాలా బాగా జరిగింది డ్రైవ్. ఇలా నా మాటల్లో మీకు ఏదన్నా కొత్తదనం పద్ధదనం ఉన్నా ఏదైనా ఉన్నా కానీ ఒక కామెంట్ రూపంలో చెప్పండి. చాలా పెట్టింది వేరే ఉంటుంది, దీంట్లో వేరుగా ఉంటుంది. మీకు మళ్ళీ ఒకసారి అర్థమైనట్టు చెబుతాను చెబుతున్నా. ఇంట్లో చాలా వరకు మిస్ అయినా నేను. కొంత అటు ఆ వీడియోలో తీయడం, ఇటు తీయడం కొంత మిస్ అయినా. అలా వచ్చే వారం ఇంకేమన్నా ఇంకా వెరైటీగా ఏమొస్తాయో మళ్ళీ వచ్చే సండే వరకు వెయిట్ చూద్దాం. ఈ సండే ఎట్లుందంటే వచ్చే సండే ఇంకా జాతరలాగానే ఉంటుంది నాకు తెలిసి అయితే. ఇంకా చాలా వస్తాయి, చాలామంది తీసుకొని పోతారని నేను అనుకుంటున్నా. ఈ వారం 1, 2 నేను చూపిస్తాను మీకు. లాస్ట్లో ఒకటి ఉంది, ఇదిగోండి. ఈ సిస్టర్ ఇది కూడా మా ఈ డాగ్స్ కూడా ఉంది. వచ్చే సండే వస్తామన్నారు. మల్కాజ్గిరిలో ఉంటారంట. స్పెట్స్ పెట్టుకున్న మేడం అయితే వీళ్ళు ఆడ ఈ మేడం ఏ స్ట్రీట్ డాగ్స్ ఉంటే అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అడాప్ట్కి అయితే ఇస్తుంటారు. అప్పుడు వరకు 10 డాగ్స్ అయితే తీసుకొచ్చారంటే తీసుకొస్తున్నారు, తీసుకుపోతున్నారు. చాలామంది వాలంటరీగా కానీ ఇక్కడ ఇంటి వీధిలో కానీ ఇక్కడ పక్కన ఉన్నాయని కానీ మొత్తం రోడ్డు మీద ఉన్నాయి వదిలిపెట్టి మొత్తం అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆశ్రా ఫౌండేషన్ ద్వారా మరి ఇంకొకళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మన వీడియోల ద్వారా కొంతమంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫాలోవర్స్ అయితే ఈ సండే మాత్రం చాలామంది అంటే చాలామంది వచ్చారు, చాలా బాగా పలకరించారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మొత్తం కేశవ అని అయితే ఇస్తున్నారు పిలవగానే అబ్బా అని చెప్పి నేను కూడా చాలా సంతోషపడ్డా. అందరితో సెల్ఫీలు తీసుకున్నా, వీడియో తీసుకున్నా. ఆ వీడియోలు కూడా ఒకటైతే పెట్టడం జరిగింది ఇన్స్టాలో.
దీంట్లో ఉండే దాంట్లో ఉండలేదు, దాంట్లో ఉండే దీంట్లో ఉండలేదు. ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి ఒక దాంతో తీయలేకపోతున్నా. ఇంకా రానున్న రోజుల్లో రెండు తీసి సపరేట్గా తీద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నా నేను. ఏదున్నా నా ఫాలోవర్స్ గ్రేటు. ఇప్పుడు 10,000 వరకు వచ్చారు. ఒక్క బ్యాడ్ కామెంట్ లేకుండా ఇప్పుడు వరకు రన్ అయిందంటే గ్రేట్ అనిపించింది నాకు. సబ్స్క్రైబర్లు కానీ ఫాలోవర్స్ కానీ గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.